హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జ్యోతికి గుండు చేయించడం అయిపోయింది. ఆ తర్వాత మేము తిరుమలలో స్టే చేస్తున్న ప్లేస్కి వెళ్ళి అప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ జ్యోతికి ఇయర్ పియర్సింగ్ చేయిద్దాము ఇక్కడే అని అనుకుంటున్నాము. సో అక్కడికి వెళ్ళాలన్నమాట. దీనికోసం సపరేట్గా పాప వినాశం వెళ్ళే రోడ్లో ఇయర్ బోరింగ్ ప్లేస్ అని చెప్పి ఓ ప్లేస్ ఉంది. అక్కడ గన్ షాట్ ఇలా కాదు, ట్రెడిషనల్గా ఇయర్ పియర్సింగ్ చేస్తారనమాట. అందుకని ఇప్పుడు ఈ ప్లేస్కి వచ్చాము ఇయర్ పియర్సింగ్ చేయించడానికని. పంచటంలన్నీ పెట్టించేది పద్ధతమ్మా. చూడబట్టి లక్ష్మీ కళ్యాణం గురుదక్షిణి అవన్నీ పెట్టి దర్శనం 500 రూపాయలు ఇస్తారు. ఇవేం చాలా దాన్ని సంతోషపడతారు. ముందే ఇవన్నీ చేస్తారని తెలిస్తే ప్రిపేర్డ్గా వెళ్ళే వాళ్ళము. కాకపోతే అప్పుడు మాకు తెలియదు. సో తీసుకువెళ్ళలేదు కాబట్టి వాళ్ళ దగ్గర కూడా ఆప్షన్ ఉంది, డబ్బులు ఇస్తే ఇంకా వాళ్ళు చేస్తారు. కింద ఇట్లా వెనక్కి ఇట్లా తల ఇట్లా అనేస్తూ ఉంటుంది. వాళ్ళ నాన్నకి ఇంకా భయం ఎక్కువ. అట్లా వెనక్కి నాన్న ఉండు. భయం ముందు చేశాను కదా, ఇంకా మళ్ళీ చేస్తాను భయం. మేము వెళ్ళినప్పుడైతే ఫుల్ చలి ఉంది. అండ్ 6 o'clock నుంచి ఈవినింగ్ 6 o'clockకి ఫుల్గా స్నో కూడా పడుతుంది. వెదర్ కండిషన్ ఏమో అలా ఉంది. కానీ పాపకి ఇయర్ పియర్సింగ్ చేస్తుంటే నాన్నకి ఫుల్ చెమటలు వచ్చేసాయి అనమాట. అది ఏడుస్తుంటే తట్టుకోలేక గుండు పైన అంత చెమటలు వచ్చేస్తున్నాయి. అండ్ భయపడుతున్నాడు పాపం. దాన్ని కంఫర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. బాగుందా? నీ చెవులకి బాగున్నాయి. బాగుంది, చాలా మంచిగా అనిపిస్తుంది. బాగుంది. యాజ్ యూజువల్ అక్కడ కూర్చోబెట్టగానే మంచిగానే కూర్చుంది. తర్వాత ఇంకా కదలకుండా ఉంటుంది అని చెప్పేసి చేతులు పట్టుకుంటాం కదా, అప్పటి నుంచి ఇంకా ఏడవడం స్టార్ట్ చేసింది. ఆయన చెవులు కుట్టడం ఆపేసాడో లేదో ఇంకా నవ్వుకుంటూ పాటలు పాడుకుంటూ తిరిగింది అక్కడంతా. ఎస్పెషల్లీ ఇయర్ పియర్సింగ్ అయితే ఈ టైంలో చేయించడమే చాలా బెటర్ అని అనిపించింది. ఎందుకు అంటే ఇంకా పెద్ద అవుతుంటే పెయిన్ ఎక్కువ తెలుస్తుంటుంది కదా, అంటే స్కిన్ థిక్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడైతే కరెక్ట్ టైం అని అనిపించింది, అందుకని ఇప్పుడే చేయించాము. ఇంకా చెప్పు, ఎంజాయ్ చేసావా నువ్వు? గుండు ఇయర్ రింగ్స్ చాలు 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 అది తినమ్మా, తీసుకుని చాలు చాలు నాన్న, అబ్బా. మేము ఇయర్ పియర్సింగ్ ఎక్కడ చేయించాలి అని చెప్పేసి ముందు రోజు వరకు కూడా, అంటే వెళ్ళే ముందు రోజు వరకు కూడా మేము డిసైడ్ అవ్వలేదు. కానీ ఇయర్ రింగ్స్ అయితే తీసుకుని వెళ్ళాము. ఎందుకంటే ఒకవేళ వీలైతే అక్కడ చేయిద్దాము, లేదంటే ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ చిన్నగా ఫంక్షన్ లాగా చేసుకుందాము, అంటే గోల్డ్ స్మిత్ని ఇంటికే పిలిపించి అక్కడ చేయిద్దాము అని చెప్పేసి అనుకున్నాం అనమాట. కాకపోతే ఇంకా అక్కడ ప్లేస్ బాగానే ఉంది అండ్ ట్రెడిషనల్ ఇయర్ పియర్సింగే కాబట్టి ఎక్కడ చేసినా ఇంకా అదే కదా, అందులోనూ టెంపుల్ దగ్గర చేసి ఇంకా మంచిది కదా అని చెప్పేసి అక్కడే చేయించాము. ఇంకా మనం ఇంట్లో పియర్సింగ్ చేయిస్తే ఎలా చేస్తామో అక్కడ కూడా అలా చేసే ఛాన్స్ ఉంది. అంటే మేము ఎలాగూ 2 BHK ఫ్లాట్ హోమ్ స్టేకి తీసుకున్నాం కాబట్టి అలా మేము ప్రసాదం చేయడము అలాంటివి కూడా పాసిబుల్ అయ్యేవి. కాకపోతే ముందు తెలిసి ఉంటే అలా ప్రసాదం చేసుకుని తీసుకుపోయేదాన్ని, మంచిగా ఉండేది ఇంకా కూడాను. ఇది వస్తుంది సౌండ్, సౌండ్ వస్తుందా?
ఎలా వస్తుంది చూడు, నువ్వు అదే పట్టుకుంటున్నావా? అయ్యో ఇక్కడ వస్తుంది, ఇక్కడ బాగుంది కదా. ఏం తింటున్నావు చూపించు, ఏం తింటున్నావు చూపించు, చూపించు. దాస్తావెందుకు చూపించు, దాస్తావెందుకు చూపించు. ఎక్కడికి ఎత్తున్నావు అమ్మా? నాన్న దా అంట, నాన్న దా అంట. ఎక్కడికి రావాలి, ఎక్కడికి రావాలి? నాన్న దా. ఏమైంది మళ్ళీ? పడిపోతున్నా, పడిపోయాను. నేను పడిపోయినా పర్లేదా? నీకు నవ్వు వస్తుందా ఇప్పుడు? అమ్మ వద్దమ్మా. రూమ్స్ చాలా పెద్దగా ఉన్నాయి కదా తేజం, ఫ్లోర్కి ఒకటే కదా, అందుకని మంచి పెద్దగా ఇచ్చారు. అన్ని రోజు పెద్దగానే ఉన్నాయి. ఇది మాస్టర్ బెడ్రూమ్ కదా. ఓకే, మన ఇంట్లో కూడా ఇన్ని కబోర్డ్స్ ఉంటే నాకు 2 రూమ్లు అవసరం లేకపోయేది బట్టలకి. ఒక్క రూమ్లో సరిపోయాము మంచిగా. ఇప్పుడు సర్దుకునేలాగే అన్నీ పెట్టేసుకున్నాను అనుకో. ఒక్కొక్క మన దగ్గర కవర్లు ఉన్నాయి కదా, ఆ కవర్లలో ఒక్కొక్క దాంట్లో 15-20 పడతాయి డ్రెస్సులు, శారీస్. ఇట్లయితే మంచిగా ఉండేది. మీకు క్లోజ్డ్ ఇది అంటున్నావు కదా, మామూలుగా 2 చైర్స్ పడుతుంది కదా అంతే. గుండు 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 ఇచ్చాడు గుండు. రిటర్న్ వచ్చే రోజు ఒక హాఫ్ డే మళ్ళీ తిరుపతిలోనే ఉన్నాము. సో ట్రైన్ ఎక్కేదాకా తిరుపతిలో ఉన్నాము. పాపకు కావాల్సినవన్నీ రెడీ చేసుకోవాలి కదా. సో తనకి డిన్నర్ అవి ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇంకా ట్రైన్ ఎక్కేసాము. ట్రైన్లో అయితే మా జ్యోతి ఎలా ఆడుకుందో అసలు. వచ్చిపోయే వాళ్ళని ఎవరిని వదలలేదు. చాలా సీరియస్గా వెళ్తున్న వాళ్ళని కూడా పిలిచి మరీ హాయ్ చెప్పేసింది. వెళ్ళేటప్పుడు బాయ్ చెప్పింది. అలా మధ్యలో ఏదో మాట్లాడుతున్నట్టు ట్రై చేసింది. అమ్మో అసలు చాలామంది ఇంకా ఫుల్ అట్రాక్ట్ అయిపోయారు అనమాట. చాలాసేపు ఆడుకుని మరీ వెళ్ళారు. అది ఒసే గోండు పాప ఏం చేస్తున్నావే నువ్వు? మళ్ళీ స్టార్ట్ చేసావు రాగానే. బుజ్జిగుండు ఏంటో మా బుజ్జి సైంటిస్ట్ ఎప్పుడు ఏదో ఒకటి డిస్కవర్ చేస్తూనే ఉంటుంది. ఏదో ఇన్వెన్షన్లో మునిగి తేలుతూ ఉంటుంది. ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి. ఖాళీగా మాత్రం అస్సలు ఉండదు. సెకండ్ కూడా గ్యాప్ ఇవ్వదు, ఖాళీగా ఉండదు. తిరుపతిలో అయితే అంత చల్లగా అనిపించలేదు. హైదరాబాద్తో పోలిస్తే అసలు అది చలే కాదనిపించింది. తిరుమలకి వెళ్ళినాక అర్థమైంది. ఒకవైపు వర్షం వస్తుంది, ఇంకా మంచు పడుతుంది, చేతిలో చిన్నపిల్ల. అక్కడ టెంపుల్లో అయితే ఇంకా చాలా కష్టమైంది. అసలు ఎంత తోస్తున్నారంటే ఎంత భయం వేసిందో అసలు. చిన్న పాప కదా ఎలా అసలు అని. కానీ మొత్తానికైతే 3 రోజులు మంచిగా దర్శనం అయితే ఇంటికి వచ్చేసాం ఇప్పుడు. ఎండగా ఉన్నా ఏదోలాగా వెళ్ళి రావచ్చు, కానీ వర్షం పడుతుంటే అసలు చిన్నపిల్లల్ని ఎత్తుకుని చాలా కష్టంగా అనిపించింది. చాలా చిరాకు పెట్టించింది అసలు వర్షం మాత్రం. ఫస్ట్ డే ఓకే, కానీ ఫస్ట్ డే అంతా తిరుపతి అండ్ శ్రీకాళహస్తి. ఇంకా తిరుమలలో ఉన్నంతసేపు పిచ్చెక్కిపోయింది అసలు.